అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే. అధ్యక్ష యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes. అధ్యక్ష అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ అన్న ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హెవ్ టేబుల్డ్ ఇయర్. కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష ఇది ఏది జరగనట్టు 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు మీరేదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండను దవ్వి ఎలుకని పడతారు తప్ప ఏముండదు. అలా కొండను దవ్వి ఎలుకని కూడా పట్టే ఉండదు, ఏమి జరగదు. సార్ ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను ఒక మాట సహనం ఉండాలా, ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం, మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా. అధ్యక్ష మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఇవ్వరని తెలుసు. జిఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పవుతుంది. అధ్యక్ష నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి, కంక్లూడింగ్ సార్, అంత అసహనం ఎందుకు సార్? కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు, మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది. సార్ ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను, అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్, ఏం పద్ధతి సార్? ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా కానీ కంప్లీట్ చేయండి సార్, మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి, ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఈజ్ నాట్ డెట్ సార్. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు? అసెట్స్ ఏం క్రియేట్ చేశారు? అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు, మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు, ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు అధ్యక్ష, వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష, కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం, అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా. కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్ళు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం. ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం.